కొడుకులు ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతే బాగుంటుంది. ఏంటి బ్రో అంత మాట? జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నిన్న ఈవినింగ్ మార్నింగ్ బైక్లో పెట్రోల్ కొట్టించుకొని అయితే స్టార్ట్ అవుదాం. లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం వచ్చేసి నాగార్జున సాగర్కి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి మా వాడు ఫ్లాగ్లు అయితే పట్టుకొచ్చిండు. ఇప్పుడు ఫ్లాగ్ ఇప్పుడు ఒకసారి బాగా మా వాడు ఫ్లాగ్ అయితే కొనుక్కొచ్చిండు. అంటే ఇట్లానే మనం వీడియోస్ చేద్దాం ఇట్లా షార్ట్స్ కోసం అని చెప్పేసి ఫ్లాగ్స్ అయితే తీసుకున్నాం. వెళ్ళేదారిలా అంటే లొకేషన్ చూసుకొని మంచిగా ఏమన్నా లొకేషన్స్ ఉంటే వీడియోస్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. అంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది లేట్ అయిందని చెప్పేసి ఆగమంటే ఇక్కడ రెస్టారెంట్ లెక్క ఉంది, ఇక్కడ ఆగినాం. వాటర్ బాటిల్ తీసుకొని తాగి మళ్ళీ స్టార్ట్ అవుదామని. వస్తున్నా అని చెప్పారు, వాళ్ళు వస్తే స్టార్ట్ అయిపోవడమే. ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఎప్పుడు లేట్ చేస్తూనే ఉంటారు, ఫ్రెండ్స్ అంటే లేట్ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్ గా లేట్ వస్తారు అన్నిటికంటే ఎక్కువ. ఫ్రెండ్స్ లేట్ రావద్దయ్యా, ప్రాణాలు పోతున్నాయిడా. ఒక్క టైంకి రాడు. వస్తారంట, కాల్ చేయి. మనం అయితే స్టార్ట్ అవుదాం. ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ మనకి ఎంత దూరం ఉంటుంది? నియర్లీ నాకు తెలిసి 130 to 140 ఉంటుంది అనుకుంటా. చలో మనమైతే రేస్ పెట్టుకుందాం మనతోనే. డ్యూక్ 250 మన ఉంది. మనతోని సేమ్ మంచిగా అంటే లైక్ పెద్ద బండి ఉండి, పెద్ద బండి అంటే లైక్ 200cc సిగ్మెంట్ బండి కానీ 250 సిగ్మెంట్ ఉంటే మంచిగా కొంచెం మనకి థ్రిల్ ఉంటుంది, వెళ్ళడానికి మంచిగా అనిపిస్తుంది. చిన్నగా పోవాలంటే కష్టం. ఇక్కడ ఏదో కార్ యాక్సిడెంట్ అయితే అయిందంట. మొత్తం జనాలందరూ ఆగిపోయినారు సాగర్కి వెళ్ళే రోడ్లో. దగ్గర పోయి చూద్దాం ఏమైందో. యాక్సిడెంట్ అయితే కారు ఫ్లిప్ అంటే మొత్తం పోల్తా కొట్టుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి పోయిందంట. దగ్గర పోయి చూద్దాం ఏమైందన్నా. అజ్జా మొత్తం డేంజర్ పడ్డదిగా, మొత్తం రివర్స్ పడిపోయింది కారు. పాటలన్నీ ఉంచిపోయినాయి, ఇంజన్ మొత్తం కింద మొత్తం పగిలిపోయింది, కింద బంపర్ అంతా పగిలిపోయింది, డోర్స్, టైర్లు. అజ్జా లోపల మొత్తం సెట్ ఊసిపోయింది. హ్యాండిల్ ఏమంటారు స్టీరింగ్ది, ఎయిర్ బ్యాగ్స్ కూడా ఏమి ఓపెన్ కాలే. విన్నారా? ఓ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మొత్తం ఘోరంగా అయిపోయింది కార్ అయితే. యాక్సిడెంట్ అయితే గట్టిగానే అయింది. హైదరాబాద్ నుంచి సాగర్ వెళ్ళే రోడ్లో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఫ్లిప్ కొడితే వాడు అక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళిండంట. వాడు ఎంత స్పీడ్లో కొట్టిండో అసలు. చూడండి ఇక్కడ మొత్తం పార్ట్స్ ఎట్లా ఊడిపడ్డాయో. ఇక్కడ ఒకటి బంపర్ది, ఇక్కడ చూడండి ఫ్యూయల్ క్యాప్.
అక్కడి నుంచి ఫ్లిప్ కొట్టుకుంటూ ఇట్లా బోల్తా కొట్టుకుంటా ఆడదానికి వెళ్ళిండు. మొత్తం చూడండి ఎట్లా పాటలు ఎట్లా ఇరిగిపోయినాయో. ఇంత స్పీడ్లా కొట్టుంటాడో. ఆ చెట్టు గుద్దుకొని ఇడికి వచ్చిందని చెప్తారు. 300 మీటర్స్ అంట. మెయిన్ రోడ్ నుంచి ఈడికి చూస్తే 300 మీటర్. 300 మీటర్స్. కొడుకులు ఉన్న వాళ్ళు అందరు చచ్చిపోతే బాగుంటది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇది ఫార్డ్ ఎకో స్పోర్ట్ కార్. ఇది డేంజరస్ యాక్సిడెంట్ అయితే చూసినా ఈరోజు మనం. ఇట్లాంటివి చాలా అవుతూ ఉంటాయి, చూసుకొని పోవాలి మనమే. చూసారు కదా, ఇక్కడ ఏమంటారు చూపిస్తారు కానీ, ఇక్కడ చెట్టు ఉంటే దాన్ని గుద్ది ఆడ నుంచి పల్టీని కొట్టుకుంటూ అక్కడ దానికి వెళ్ళండి. అయినా కూడా ఒకటి హ్యాండ్ ఏరిగిందంట, మిగతా వాళ్ళు సేఫ్, అసలు ఏం కాలేంట. అసలు ఏంది గ్రేట్, అసలు స్పాట్ని పెంచుకోవాలి అసలు. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా నాగార్జున సాగర్కి. మధ్యలో వీడియో అంతా నేను రికార్డ్ చేయలేదు, అందుకే పెట్టాలి. లొకేషన్ అయితే వేరే ఉన్నది మొత్తం. లెఫ్టా స్ట్రైటా? ఓకే స్ట్రైట్. చూడండి అసలు లొకేషన్ ఎట్లుందో బాబా, మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంది రైడ్ అయితే బాబా. చూడండి వాటర్ అయితే చాలా ఉన్నాయి, చూపిస్తా. లొకేషన్ చూడండి, సన్సెట్, ఆహా, వాటర్ చూడండి మొత్తం. మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే బుద్ధవనం అనే దగ్గరకు వచ్చినాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మనమైతే. కాలు తగిలింది, అందుకే కార్నర్ చేయొద్దు, కాలు తగిలింది, షూ మొత్తం ఏమన్నా షాక్ చూసుకోవాలి పోయినాక.
ఇంకా ఓరా అంటే పోడు. మనమైతే రీచ్ అయిపోయినాం. మొత్తం నాగార్జున సాగర్ వాటర్ ఇవి. ఇక్కడ నుంచి చూద్దాం. వచ్చేసినాం, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. రైట్కి వెళ్ళాలనుకుంటా మనం. కంచేసినారు కదా, అలా పోకుండా ఎవరు. మొత్తం బ్రిడ్జ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, నాగార్జున సాగర్. ఇది వాటర్ రిజర్వాయర్ అనుకుంటా. బ్రిడ్జ్ అటు సైడ్ ఉంటుంది. బండ్లు ఎలా ఉండదా? షెడ్ గాయస్, బండ్లు అయితే ఎలా లేవంట ఇక్కడ. అంట కాదు గేట్లు ఎందుకు అక్కడ లొకేషన్ చూడండి, వేరే ఉంది. మొత్తం వాటర్, సన్సెట్. రైట్ బాల్ రైట్ బాల్ అక్కడ స్ట్రైట్ పోదాంపా. చూద్దాం, ఏదో అటు సైడ్ పోదాంపా. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు అనుకో, ఫోన్ చేయాలకి. డ్యామ్ అయితే వచ్చేసింది. డ్యామ్కి అయితే వచ్చేసాం గాయస్, కింద మీద పడి. ఆంధ్రప్రదేశ్ అనమాట. డ్యామ్కి అవుతున్నా మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. తెలంగాణ. ఐ మీన్ డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ రైట్ తీసుకోవాలనుకుంటా. ఇది నార్మల్ రోడ్, ఇది అటు సైడ్ డ్యామ్ అట్లా ఉంటుంది. ఎట్లా అంతేనా? ఇది డ్యామ్ కాదు అంటే, ఇది నార్మల్గా నుంచి రావడానికి వంతెన లాంటిది అదైతే వేసారు. బ్రిడ్జ్, డ్యామ్ అక్కడ ఉందంట. ఫైనల్లీ మనమైతే డ్యామ్ దగ్గరికి వచ్చేసినాం. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే గేట్స్ ఓపెన్ చేయలేదు. ఓన్లీ 2 గేట్స్ ఓపెన్ చేసిర్రు. దట్టు మనకు అక్కడ పైదాకా మనం పైకైతే వెళ్ళలేమంట, ఎక్కడి నుంచి చూడాలంట. అంటే లైక్ ఈవినింగ్ అయింది కదా, అందుకే పంపించారు అనుకుంటా, మేబీ తెలియదు మనకైతే. చూడండి అసలు ఆ రెండింటికే వాటర్ ఎట్లా పడుతున్నాయో. మొత్తం అన్నీ ఓపెన్ చేస్తే వేరే ఉంటుండే మొత్తం. చూడండి ఇట్లా.
గాయస్ మేమైతే చేపలు వండించుకున్నాం కదా తినేసాం.